హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ సైడ్ డిష్‌గా తినొచ్చు. అలాగే చపాతీలోకి, రోటీలోకి చాలా బావుంటుంది. సో, దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి ఈ చూపించినటువంటి మసాలాలన్నీ వేశాను. చెక్క, లవంగము, ఇలాచి, సోంపు, జీలకర్ర జీలకర్ర, అలాగే ధనియాలు, 2 గ్రీన్ చిల్లీ వేశాను. ఇవి రోస్ట్ అయిన తర్వాత వీటితో పాటు కొంచెము చికెన్ మసాలా, కొబ్బరి పౌడరు, పెప్పర్ పౌడర్ తీసుకున్నాననమాట. మీరు స్పైస్ ఎక్కువ తినగలిగితే చిల్లీస్ ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో, వీటన్నిటిని మెత్తగా లేదు, కొంచెం బరకగానే మిక్సీ పట్టుకున్నాననమాట. తర్వాత ప్యాన్‌లోకి ఆయిల్ వేశాను. స్లైసెస్‌గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాననమాట. దాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసి సాల్ట్, పెరుగు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేశాను. సో, ఆ చికెన్ అంతా ప్యాన్‌లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్ వేయగానే మూత పెట్టకుండా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ఇలాగే ఓపెన్‌గా కుక్ చేసుకోవాలనమాట. ఒక 3-4 మినిట్స్. తర్వాత మూత పెట్టి ఒక 7-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానని దాన్ని కూడా స్లైసెస్‌గా కట్ చేశాను. ఆ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేశాననమాట. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, దాన్నంతా యాడ్ చేస్తున్నాను. ఆ పౌడర్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతో పాటుగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేయాలన్నమాట. మీకు ఈ టైంలో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం స్పైస్ ఎక్కువగా తినాలనుకుంటే. నేనైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఆ స్పైస్ మాకు సరిపోతుంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ కరివేపాకు, కొత్తిమీరతో పాటు యాడ్ చేయడం వల్ల, అంటే ఫైనల్‌గా యాడ్ చేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బావుంటుంది. ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బావుందో, రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇది చాలా సింపుల్, ఎవ్వరైనా ఈజీగా చేసేయచ్చు. చూసారా ప్రతి పీస్‌కి ఆ మసాలా ఎంత బాగా అంటుకునిందో. ఇంకా పులుపు నచ్చితే ఒక లెమన్ కూడా పిండుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను. రెడీ అయిపోయిందండి. ఇలాగే మనం ఏమైనా లైక్ బగారా రైస్ కానీ, ఘీ రైస్ కానీ చేసుకుంటాం కదా! జీరా రైస్ అని చెప్పేసి వాటిని కూడా దీనిపైనే వేసి అలాగా ఫ్రై పీస్ బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేయండి ఒకసారి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.